హాయ్ ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2 అనమాట. సెకండ్ డే మేము మళ్ళీ అందరము రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు మేము సౌత్ గోవా సైడ్ వెళ్తున్నాం ఫ్రెండ్. అది అక్కడ బీచెస్ కవర్ చేయడానికి. సో వెహికల్స్ మాట్లాడుకున్నాము, రెంట్కి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ వెహికల్స్. సో ఒకటి ఎర్టిగా, ఒకటి మామూలుగా స్విఫ్ట్ డిజైర్ తీసేసుకున్నాము. సో అందరం సెటిల్ అవుతున్నాం ఫ్రెండ్స్. దాంట్లో ఎక్కడ ఎవరం కూర్చోవాలని కూర్చున్నాం ఫ్రెండ్స్ మేమందరము. సో ఇది 2 వెహికల్స్ అనమాట. మా ఫ్యామిలీకి 2 వెహికల్స్ మేము అరేంజ్ చేసుకున్నాము ఆన్ రెంట్ బేసిస్ ఫ్రెండ్. సో ఫస్ట్ వాడికి ఒక అడ్వాన్స్ ఇచ్చేయాలన్నమాట. సో మేమందరం సెటిల్ అయ్యాము. మన చిట్టి తల్లి వెనకాల కూర్చుంది. సో ముచ్చట పెట్టుకుంది ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తుంది. సో కూర్చున్నాం ఫ్రెండ్స్, ఇంకా సెట్ అవుతున్నాము ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని. ఆల్రెడీ డిసైడెడ్ సౌత్ గోవా, కానీ ఫస్ట్ ఏ బీచ్కి వెళ్దామని డిసైడెడ్ అనమాట. సో మేము అందరము బయలుదేరాం ఫ్రెండ్స్. ఓకేనా, అందరం రెడీ అవుతున్నాము. సో ఆలోచిస్తున్నాము యాక్చువల్లీ ఎట్లా వెళ్తే బాగుంటుంది అని. సో నేనేమో షూట్ చేసుకుంటున్నాను, ఇలా నేను షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో యాక్చువల్లీ గోవా అంటే బీచెస్, టూ మచ్ బీచెస్. సో అది అక్కడ మన ఇష్టమైన బీచెస్కి వెళ్ళడం అనమాట. బీచెస్ అన్నీ ఒకటేలా ఉంటాయి కానీ డిఫరెంట్గా అనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే సౌత్ గోవా సైడ్ బీచెస్ చాలా నీట్గా ఉంటాయని తెలిసింది మాకు. సో చూస్తాం, ఎందుకంటే నార్త్ ఆల్రెడీ మేము కవర్ చేసుకున్నాము. సో బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. సో ఇట్లా కూడా ఫ్రెండ్స్, ఇట్లా కూడా బండిలో వెహికల్స్లో వెళ్తూ ఉంటే మన ఫ్యామిలీతోనే మనం కూర్చొని మన ఫ్రెండ్తోనే ముచ్చట పెట్టట్టు చూడేస్తున్నారా. ఇది కూడా పెద్ద సీ, దీంట్లో అన్నీ పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పెద్దది ఇవన్నమాట. ఆల్ క్యాసినోస్ అన్నమాట దీంట్లో ఉంటాయి. పెద్ద షిప్స్ ఉంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, గాలి మాత్రం సూపర్ గాలి వస్తుంది. నాకు చేతిలో ఫోన్ ఉంది, కెమెరా మొత్తం ఆన్ చేసేసి నేను షూట్ చేస్తున్నాను. అది చూడండి, ఆ కింద ఆ వాటర్, దాంట్లో ప్లాంట్స్, ట్రీస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు గోవాలో ఎక్కడంటే అక్కడ వాటర్కి కమియే లేదు ఫ్రెండ్స్. అంత బాగుందన్నమాట, చాలా బాగుంది. నేను ఇలా అయితే షూట్ చేశాను. ఇది ఇంకా అసలు ఎంత తెలుసా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం డ్రైవ్ చేసుకొని వెళ్ళాలంటే చాలా దూరం, అసలు 2 hours. ఇది చూసారా ఫ్రెండ్స్? ఇవన్నీ ఇవన్నీ రాడ్స్, ఈ స్ప్రింగ్స్ టైపు చూస్తే మన దగ్గర ఉన్న రోడ్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. సో చాలా బాగుంది ఇది. ఆ స్ప్రింగ్స్, అవన్నీ ఆ రాడ్స్ చాలా బాగా అనిపించింది రోడ్లో. సో అది మాకు ఒక గుర్తు అనమాట. ఆ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే ఈ విధంగా, అంటే ఇక్కడికి దగ్గరకు వచ్చేసాము, ఈ ప్లేస్లో ఉన్నాము అన్నట్టు తెలిసిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ వెళ్తున్నాం అనమాట. ఇదంతా చక్కగా షూట్ చేశాను. నాకు మన దగ్గర ఉన్న ఇది దుర్గం చెరువు ఉంటుంది చూడండి, అక్కడ ఇది ఇలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మధ్యలో ఏమైపోయిందంటే మాకు అందరికీ దామైపోయింది. సో కోకోనట్ వాటర్ తాగాం ఫ్రెండ్స్. అందరం కోకోనట్ వాటర్ తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ ఉన్న కోకోనట్ ట్రీస్ అన్నీ చూస్తే టెంప్ట్ అయిపోయాను ఫ్రెండ్స్. నేనైతే కంపల్సరీ కోకోనట్ వాటర్ తాగాలి అనిపించింది. ఎందుకంటే ఎన్నో ట్రీస్, ఆ కోకోనట్ ట్రీస్కి ఎన్నో కోకోనట్, కానీ వాటర్ అయితే సూపర్గా ఉండే ఫ్రెండ్స్. సో బయలుదేరిపోయి మేము వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే గోవాలో కంపల్సరీ మనకి ఒక సన్ గ్లాసెస్ అనేది ఉండాలి. ఎందుకంటే సన్ గ్లాసెస్ మనకి డైరెక్ట్ కళ్ళకు కొడుతుంది కాబట్టి క్యాప్స్ ప్లస్ సన్ గ్లాసెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చీప్ ఫ్రెండ్స్. మరి బీచ్ దగ్గరే ఉంటాయి ఇవన్నీ. సో బీచ్ దగ్గరే ఉంటాయి ఇవి. మనం తీసుకొని మనం బీచ్లో వెళ్ళాలి, ఎందుకంటే సన్ డైరెక్ట్గా కొడుతుంది కాబట్టి. సో నేను కూడా బీచ్లోకి మా సిస్టర్ ఫ్రెండ్స్. సో బీచ్లోకి వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీ సన్ గ్లాసెస్, క్యాప్ అనేది ఉంటే మనకి డైరెక్ట్ సన్ రేస్ అని మన పైన పడాయి ఫ్రెండ్స్. సో అందరము ఇవి తీసుకున్నాం అనమాట. సన్ గ్లాసెస్ మామూలుగా తీసుకున్నాము. సో క్యాప్స్ కూడా అందరికీ ఉన్నాయి. అందరం కూడా లేని వాళ్ళం అందరం క్యాప్స్ తీసుకొని ఇంకా ఫర్దర్గా మూవ్ అవుతున్నాము. సో మేము ఏ బీచ్కి వచ్చాము తెలుసా ఫ్రెండ్స్? మేము
సో ఆ బీచ్ పేరు పలోలమా బీచ్. సో ఇది అన్నమాట బీచ్. సో ఇక్కడ మా బాబుకు క్యాప్ తీసుకున్నాము, ప్లస్ మా హస్బెండ్కి తీసుకున్నాము, మా మదరు, మా సిస్టర్, మా వదినమ్మ గారు కూడా అందరూ తీసుకున్నాం అన్నమాట. క్యాప్స్ తీసుకున్నాం అన్నమాట. చాలా తక్కువ రేట్కే ఇచ్చాడు ఫ్రెండ్స్. బాగున్నాయి క్యాప్స్, చూస్తున్నారా? మా మదర్ కూడా పెట్టుకున్నారు క్యాప్. సో చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, ఫ్యామిలీ ట్రిప్పే వేరు ఉంటుంది. మన ఓన్ ఫ్యామిలీ కంటే ఇంకా మనము హాయ్ రా చిన్న చెల్లి ఫ్రెండ్స్. సో మనము అంతా కలిసి ఒక ఫ్యామిలీగా చాలామంది వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అదే అన్నమాట మాది టార్గెట్, అందరం కలిసి వెళ్ళాలని. పలోలమా బీచ్ ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా? బీచ్కి రాగానే ప్రాణం వచ్చేసి ఫ్రెండ్, నాకైతే ప్రాణం వచ్చేస్తుంది. సో వీఆర్ ఎంటరింగ్ ద బీచ్. 1 2 3. సో అక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బోట్స్ ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేసాము. అసలు మేము ఫస్ట్ బీచ్, ఫ్యామిలీతో ఫస్ట్ బీచ్ అన్నమాట ఇది. చూస్తున్నాను ఫ్రెండ్స్, నేను ఎలా కవర్ చేశాను, ఇదంతా కవర్ చేశాను. సో చక్కగా ఇక్కడ మేము కాసేపు ఉండేసి అందరం పిక్స్ తీసుకున్నాము, కాసేపు వాటర్లో ఆడామన్నమాట. అసలు సముద్రం చూస్తే ఏంది ఆ ఎంజాయ్మెంట్, ఆ వేవ్స్ ఏంటి ఫ్రెండ్స్, అసలు చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ప్రాణం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆ వేవ్స్ చూసిన వెంటనే హాయ్ అనిపిస్తుంది, కూల్ అనిపిస్తుంది, ఎండ మర్చిపోతాము, బాధ మర్చిపోతాము. ఫస్ట్ ఆ వాటర్లో వెళ్ళి ఆడాలనిపిస్తుంది, ఆ వాటర్లో కూర్చోవాలనిపిస్తుంది, ఆ వాటర్ని ముట్టుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత బాగా అనిపిస్తుంది అసలు నిజంగా ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా ఒక బీచ్ ఉండాలి ఫ్రెండ్స్. ఏ ప్లేస్ మనం వెళ్ళినా అసలు ఒక బీచ్ ఉంటే, బీచ్లో కాసేపు టైంపాస్ చేసుకుంటే, ఆ టైం గడిపేస్తే హాయ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మేమందరం అక్కడ ఒక చిన్న టెంట్ కట్టిన దాంట్లో ఫస్ట్ ఒక ఫ్యామిలీ ఫోటో దిగేసేయాలనుకున్నాం అనమాట. సో అందరము అలా నుంచొని సో ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అందరము. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టెంట్ కింద నుంచున్నాము, అందరం ఫ్యామిలీ పిక్స్ తీసేసుకున్నాము. సో నేను కూడా కాసేపు బీచ్లో కాస్త ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, ఆ బీచ్లో ఎంజాయ్ చేయడము వావ్ 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 అనిపించింది. ఎవరు రాకున్నా నేను మాత్రం బీచ్లో ఎంజాయ్ చేశాను, డాన్స్ చేశాను. సూపర్బ్ అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారా? హాయ్ అనిపించింది ఫ్రెండ్స్, సూపర్ అనిపించింది. సో అక్కడ నుంచున్నాము, మళ్ళీ ఎండలో నేను చిన్నగా వీడియో తీసుకున్నాను. అది డైరెక్ట్ కొడుతుంది ఎండ, ఫేస్కి మాత్రం డైరెక్ట్. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఆ చిట్టల్లి, మా సిస్టరు అందరం ఇంకా వాటర్లో ఇక్కడ కాసేపు ఉండేసి అందరం పిక్స్ తీసుకోవాలి అని పిక్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాము, మళ్ళీ కాస్త ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏ బీచ్కి వెళ్దాము, దాట్ ఈస్ ద మెయిన్ బీచ్ ఫ్రెండ్స్. అది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారా నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను వాటర్తోని? చూస్తున్నారా ఫ్రెండ్స్, నా ఫ్రాక్ మరీ ఇలా అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. అంత హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట, అందరము పిక్స్ తీసుకున్నాము, అందరు వాటర్లో కాసేపు ఆడాము. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ బీచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ బీచ్ దట్ చెప్పద్దు. ఆ బీచ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, కొన్ని బీచెస్ మనం వాటర్లో వెళ్ళాలని. సో అదే ఆలోచిస్తున్నాం అన్నమాట. మా సిస్టర్ ఎంజాయ్ చేస్తుంది. మా చిట్టి తల్లి చూస్తున్నారా ఫ్రెండ్స్, మీరు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. అస్సలు భయం లేదండి బాబోయ్, అస్సలు భయం లేదు. ఎంత మంచిగా ఎంజాయ్ చేసిందంటే మాకంటే ఎక్కువ ఎంజాయ్ చేసింది ఫ్రెండ్స్. అది సూపర్గా ఎంజాయ్ చేసింది. మళ్ళా మట్టిలో డ్రా చేసింది. నేను మా హస్బెండ్ కూడా వాటర్లో నడుచుకుంటూ వస్తూ కొన్ని పిక్స్ తీసుకుంటూ చక్కగా సూపర్బ్ అనిపించింది ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్సో ఎ ఫ్యామిలీ టైం. చూస్తున్నారా ఫ్రెండ్స్, అసలు వాటర్ వస్తుంటే వాటర్లోనే వెళ్ళిపోతున్నాం.
తర్వాత చెప్పాం కదా ఫ్రెండ్స్, ఆలోచిస్తున్నాము ఏ బీచ్కి రావాలని. సో సడన్లీ డిసైడెడ్ అనమాట, వీ హ్యావ్ కమ్ టు సీ బటర్ఫ్లై బీచ్ అనమాట. బటర్ఫ్లై బీచ్, ఓ మై గాడ్, ఇది వీ హ్యావ్ టు గో త్రూ సీ ఓన్లీ ఫ్రెండ్స్. సో ఇది బోట్లో వెళ్ళాలి. సో బోట్ వాళ్ళని అంతా మాట్లాడేసుకున్నాము, బోట్ ఎక్కుతున్నాము. ఒక్కొక్కరికి ఎక్కడానికి వచ్చింది, ఒక్కొక్కరికి రాలేదు, ఒక్కొక్కరి భయపడాము. అసలు ఆ జాకెట్స్ వేసుకొని కూర్చొని, అసలు చెప్పాను కదా ఫ్రెండ్స్, అబ్బో, కొందరికి ఇంకా మదర్కి, కొందరికి ఎక్కడానికి కష్టమైంది ఫ్రెండ్స్. సో అందరం ఎక్కేసాము, బట్ ఎవ్రీథింగ్ వాజ్ ద టైమ్ టేకింగ్ ఫ్రెండ్స్. సో ఆ బోటు చాలా పెద్దగానే ఉంది, కరెక్ట్ మేము అందరం పట్టేలాగానే బోట్ ఉంది ఫ్రెండ్స్. సో అందరం ఏంటంటే, వాడు ఒక ల్యాడర్ వేసాడు, ల్యాడర్ వేసేసి ఆ ల్యాడర్ నుంచి మనము ఎక్కి బోట్ లోపల కూర్చోవాలన్నమాట. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, ఒక్కొక్కరం ఎక్కుతున్నాం అన్నమాట. చూడండి, దిస్ ఇస్ ద థింగ్. తర్వాత నేను చూస్తున్నారా ఫ్రెండ్స్, అలా ఒక్కొక్కరం ఎక్కేసామన్నమాట. ఒక్కొక్కరం ఎక్కేసి కూర్చున్నాము. చాలా హార్డ్ అనిపించింది, కానీ పర్వాలేదు. ఒకటి చూడాలంటే సంథింగ్ వీ హ్యావ్ టు డూ, సంథింగ్ వీ హ్యావ్ టు మీన్స్ ధైర్యం చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఎంజాయ్ ద థింగ్స్. మా మదర్ కూడా ఎక్కుతుంది. సో అందరం ఇంకా వెళ్ళేసి ఫ్రెండ్స్ జాకెట్స్ వేసుకున్నాము, చక్కగా జాకెట్స్ వేసుకొని కూర్చున్నాం ఫ్రెండ్స్ అందరము. ఇంకా వాడు బోట్ స్టార్ట్ చేయాలి. చూడండి, ఈ పక్కకు ఉన్నాడు, వాడు క్యాప్ పెట్టుకొని మా అందరినీ ఎక్కించాడు దాంట్లోకి. సో అందరం ఎక్కాం ఫ్రెండ్స్ దాంట్లో, చక్కగా ఎక్కేసి కూర్చున్నాము. ఇంకా మా చిట్టి తల్లిని కూడా మేము కూర్చోపెట్టాడు అతను. సో దీంతో చూస్తున్నారా ఫ్రెండ్స్, అందరం జాకెట్స్ వేసుకొని సెటిల్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు వాటర్ త్రూ వీ హ్యావ్ టు గో టు ద బీచ్. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, అందరం ఎక్కాము. ఇప్పుడు చూడండి, నేను కూర్చుని నా సెల్ఫీ తీసుకుంటున్నాను. సెల్ఫీ బాగానే ఉంది, జాకెట్ అయితే సూపర్గానే ఉంది, బందోబస్తుగా ఉంది ఫ్రెండ్స్ జాకెట్ మాత్రం. నా చిట్టి తల్లి కూడా వేసుకుని చూడండి, దాన్ని చూస్తున్నారా, దాని అద్దాలు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్, సన్ గ్లాసెస్ సూపర్గా ఉన్నాయి కదా. అస్సలు భయం లేదండి, సీ త్రూ అంటే కూడా భయం లేదు, వాటర్ చూస్తే కూడా భయం లేదు. అందరినీ వేసేసుకుంటుంది ఫ్రెండ్స్, అట్లా ఉంది నా చిట్టి తల్లి. సో ఫ్రెండ్స్ ఇంకే కూర్చున్నాం, సెట్ అయిపోయినాం, ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అసలు ఇంతమందితో పాటు వాడు ఒక్కడే బోట్ నడిపిస్తాడు, ఒక్కడే వచ్చాడు ఫ్రెండ్స్. స్టార్ట్ అయింది, ఇంకా అనుకున్నాము అమ్మో బయలుదేరుతున్నాం అనుకున్నాము. చక్కగా వెళ్ళాము ఫ్రెండ్స్, మెల్లిగా వెళ్ళాము, అందరం కూర్చున్నాం. కానీ గుండెలో ఏదో భయం అన్నమాట, గుబుల్. హాయ్ చెప్తున్నారు, నేను వీడియో తీసినప్పుడు అలా నాకు హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్. సో హాయ్, హలో, హాయ్, హవ్ ఆర్ యూ అని చెప్పాను నేను. కొందరు సీరియస్గా కూర్చున్నారు, కొందరు భయపడి కూర్చున్నారు, కొందరు లైట్ తీసుకున్నారు. సో అది వెళ్తుంటే వాటర్ చల్లుతుంది ఫ్రెండ్స్, మనము బోట్ వెళ్తుంది కదా, వాటర్ ఫేస్ పైన చల్లుతుంది అనమాట. సో మెల్లిగా తీసుకెళ్తున్నాడు వాడు, బాగానే తీసుకెళ్తున్నాడు. కానీ మిడిల్ ఆఫ్ ద సీ వెళ్తుంటే మస్తు భయమైంది ఫ్రెండ్స్, నిజంగా అసలు అమ్మో అన్నట్టు భయమైంది. ఏంలే, ఫ్యామిలీతోనే వెళ్తున్నాము, ధైర్యం ఉంది. కానీ వాటర్ అనే వరకు ఎవరికైనా భయమే కదా ఫ్రెండ్స్, చెప్పండి. చూడండి వాడు ఎలా అక్కడ ఇక్కడికి కట్టి, దాన్ని సపోర్ట్గా కట్టి తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. చాలా చాలా బాగా అనిపించింది, కానీ భయం కూడా ఉంది. సో దీంట్లో డాల్ఫిన్స్ కూడా ఉంటాయంట ఫ్రెండ్స్. డాల్ఫిన్స్ మాత్రం వెళ్ళేటప్పుడైతే మాకు కనిపించలేదు, కానీ వాటర్ అయితే ఆ బ్లూయిష్ కలర్ వాటర్ అయితే సూపర్ అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఇది నిజమేనా, ఈ సృష్టి నిజమేనా? చూస్తున్నారా కలర్, మస్త్ కలర్ ఫ్రెండ్స్ వాటర్ అయితే. సో వాడు ఇంకా ఇక్కడే అనుకుంటా
మొత్తం మమ్మల్ని బాగా తింపేశాడు. ఒక 45 మినిట్స్ ఫ్రెండ్స్, ఒక 35 to 40 మినిట్స్ అయితే కంపల్సరీ మేము బోట్లోనే ఉన్నాం ఫ్రెండ్స్. సో ఒకరినొకరు చూసుకుంటూ ఒకరొకరు ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నాం అన్నమాట. ఎప్పుడు ఎక్కడ వెళ్తామో అన్నట్టే ఉంది. సో వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరము. సో నా చిట్టి తల్లి కోరుకుంటుంది ఏంటంటే డాల్ఫిన్స్ బయటికి రావాలి, డాల్ఫిన్స్ చూడాలి అని కోరుకుంటుంది అనమాట. దేవుడికి కూడా ప్రార్థిస్తుంది, డాల్ఫిన్స్ వస్తాయా అని అంటుంది. ఈ వాటర్ ఎక్కువ దాని ఫేస్ పైన చల్లితే ఇంకా ఎక్కువ వాటర్ చల్లాలని కూడా అనుకుంటుంది. మేమన్నాము ఎక్కువ వాటర్ చల్లడం కాదు, డాల్ఫిన్స్ రావాలి బయటకు అని కోరుకో అని అంటే ఓకే అలానే అంటాను అని. సో రావాలి, డాల్ఫిన్స్ బయటికి రావాలి అని ఎంత ప్రేమతో కోరుకుంటుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు ఇష్టంతో కోరుకుంటుంది. వీళ్ళు నేను వీడియో తీసే వరకు రెడీగా ఉంటున్నారు హాయ్ చెప్పడానికి, ఇంకా వి ఫర్ విక్టరీ అని చెప్పడానికి ఫ్రెండ్స్. సో బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారా మిడిల్ ఆఫ్ ద సీ ఫ్రెండ్స్. అక్కడ ఏమీ లేదు, ఇటు ఏమి లేదు, రైట్ సైడ్ ఏమి లేదు, లెఫ్ట్ సైడ్ ఏమీ లేదు, మేము మధ్యలో ఉన్నాము. చాలా భయం అవుతుంది, కానీ ఒకరొకరు మేము ముచ్చట పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎలా వెళ్తుందో కదా. నేను ఇంత ఫుర్సత్గా ఇది షూట్ ఎందుకు చేశానంటే చక్కగా కూర్చున్నాను కదా, అందరినీ కవర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అందరూ మళ్ళీ సైడ్కి కూడా ఆ సన్లైట్ చూడండి, సన్లైట్ పడుతుంటే ఎలా ఉన్నాయో వాటర్. మెల్లిగా చూస్తే మాకు అక్కడ ఒక చిన్నగా కనిపించింది. అది దీన్ని ఏదో అన్నాడు ఫ్రెండ్స్, అతను అర్థం కాలేదు కానీ ఓకే అని అనుకున్నాము. ఏదంటే ఇది ఒక అంటే ఎలిఫెంట్ ఫేస్ టైపు, గణేష్ ఫేస్ టైపు అన్నాడు. కానీ నాకు అలా అనిపించలేదు ఫ్రెండ్స్, అది నేను చూడలేదు అనుకోండి, కానీ చెప్పారు. అంటే నేను దాటేశాను అనమాట, వాటర్ దాటేశాను, సీ దాటేసే వరకు నాకు అది చక్కగా కనిపించలేదు. చూస్తున్నారా ఫ్రెండ్స్, బటర్ఫ్లై బీచ్ అంటే ఇటు సైడు మధ్యలో బీచ్ అనమాట. చూస్తున్నారా మధ్యలో బీచ్ ఇది. అయితే వాడు ఏం చేశాడంటే డైరెక్ట్ మమ్మల్ని అక్కడ తీసుకెళ్లకుండా తిప్పుతూ ఇంకేమేమి చూడాలి, మాకేం చూపించాలి అని అవన్నీ చూపించుకుంటూ తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏంటంటే మేము అక్కడికి వెళ్ళే ముందు ఆల్రెడీ అక్కడ చాలామంది ఉన్నారనమాట. సో అక్కడ చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో ఎక్కడ ఈజీగా ఉంటుందో అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళని అనుకున్నాడు. సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. సో చూసండి కొన్ని బోట్స్ ఆల్రెడీ వెళ్ళి వచ్చేస్తున్నాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్, టార్టాయిస్ చూస్తున్నారా, ఆ స్టోన్ టార్టాయిస్ లాగా ఉంది కాబట్టి మాకు టార్టాయిస్గా చూపించాడు. అది నేను కవర్ చేశాను చూడండి. చూస్తున్నారా, ఈ స్టోన్ అనేది ఆ విధంగా మారిపోయిందనమాట. టార్టాయిస్ విధంగా దానికి టార్టాయిస్ స్టోన్ అని పెట్టేశారనమాట పేరు. ఇంకా ముందుకి కూడా మేము ఇంకేదో చూపించాడు అతను, చూపిస్తాను మీకు. అది కూడా షూట్ చేశాను ఫ్రెండ్స్ నేను. చాలామంది వెళ్ళేసి రిటర్న్ వస్తున్నారు ఫ్రెండ్స్, చాలామంది. కానీ ఎక్కువ మట్టికి అసలు బోట్స్ కూడా ఉన్నాయి, వేరే వాళ్ళు కూడా వెళ్ళారు. కానీ చాలా అసలు అక్కడ రీచ్ కావాలంటే ఇంత టైం పడుతుందని తెలియట్లేదు మాకు. చాలా టైం పడుతుంది అసలు అక్కడ రీచ్ కావడానికి. మేబీ ఇతను మాకు చూపించడానికి అంటే అన్ని డిఫరెంట్. చూస్తున్నారా, ఇది ఒక లెగ్ అనమాట. ఇది లెగ్ రాక్ మన లెగ్ టైప్ ఉంటుందన్నమాట, మన పాదం. సో ఇవన్నీ చూపిస్తున్నాడు. అదొక టార్టాయిస్, ఇది లెగ్. ఇంకా డిఫరెంట్గా చిన్న షేప్స్ ఏవో డిఫరెంట్గా చెప్పాడు. కానీ మాకు ఈ 2 అయితే ఎగ్జాక్ట్గా కనిపించాయి ఫ్రెండ్స్. ఇది ఒకటి పాదము, ఒకటి టార్టాయిస్. సో మళ్ళీ కాస్త తింపేసి మేము ఏమనుకున్నాం అనుకుంటే ఇటు సైడ్ ఆ సైడ్ మౌంటైన్, మధ్యలో బీచ్ అనమాట. సో ఇది అంటారంట బటర్ఫ్లై బీచ్. సో అతను అక్కడే కూల్గా ఉందని ఇక్కడ తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్ మధ్యలో. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇక్కడ సూపర్గా ఉంది. వాటర్ మాత్రం అదిరిపోయింది, నీట్గా ఉన్నాయి వాటర్. సో మేము ఒక్కటేందంటే మాకు అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి భయంగానే ఉండే, కానీ ఇక్కడ దిగేసి కాస్త ఎంజాయ్ చేసేసి అక్కడిక్కడ చూసుకున్నాము. చూస్తున్నారా ఫ్రెండ్స్,
దిస్ ఈస్ కాల్డ్ బటర్ఫ్లై బీచ్. చూస్తున్నారా, అక్కడ అంతా కపుల్సే ఉన్నారు. మేము ఇక్కడ ఫ్యామిలీగా వెళ్ళాము ఫ్రెండ్స్. అందరు మమ్మల్నే చూసారు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ బాగా అనిపించింది ఫ్రెండ్స్, కూల్గా కామ్గా. వాటర్ మాత్రం సూపర్బ్గా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. సో ఇక్కడ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్, నాకైతే సూపర్గా అనిపించింది. ఇది అన్నమాట. సో బ్యాక్ అంతా సైడ్ నేను మొత్తం షూట్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాగుంది కదా. చాలా బాగుంది. ఇక్కడ నేను కొన్ని రీల్స్ తీసాను, కొన్ని పిక్స్ తీసుకున్నాము, వీడియో తీసాను నేను కొన్ని. సో చూస్తున్నారా ఫ్రెండ్స్, బీచ్ అంతా కవర్ చేశాను నేను, చక్కగా కవర్ చేశాను. ఇదన్నమాట. సో ఈ బోట్స్ అన్నీ మనని ఇక్కడ వదిలేసి అక్కడ మధ్యలో వెళ్ళి యాంకర్కి కట్టి పెడతారనమాట. సో ఇంకా చాలు, మేము ఇక్కడ ఎంజాయ్ చేసేది చాలు అనే వరకు వాళ్ళు మన చెయ్యి ఇలా ఊపితే మళ్ళీ మనల్ని తీసుకెళ్ళడానికి వస్తారనమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్ కదా, బాగుంది కదా. వ్యూ మాత్రం చాలా బాగుంది, వాటర్ బాగుంది, సూపర్బ్గా ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ కాసేపు వాటర్లో మేము ఆడేసి మా మదర్, మా సిస్టర్స్, మా అన్నయ్య, మా మరిది గారు అందరం ఇక్కడే కాసేపు కూర్చొని ఇక్కడ కూడా చిన్నగా పిక్స్ తీసుకొని చక్కగా కూర్చొని, ఇంకా మా మదర్, మా వదినమ్మ. ఆల్రెడీ అక్కడ 5:30 అవుతుంది ఫ్రెండ్స్. సో తొందరగా వెళ్ళిపోవాలి. మేము వచ్చి ఇక్కడ ఒక 15 to 20 minutes ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మేము బయలుదేరిపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ చీకటి అవుతే అలలు చాలా ఎక్కువ వస్తాయని తెలిసింది మాకు. సో అవి ఇంకా వేగంగా వస్తాయి కాబట్టి, ఇంకా మధ్యలో వెళ్తుంటే ఇంకా భయంకరంగా అవుతాయి కాబట్టి, సో మేము బయలుదేరిపోవాలని మా మదరు, మా వదినమ్మ డిసైడ్ చేశారు. సో నేను కూడా అక్కడ మళ్ళీ వాటర్లో ఆడాను కాసేపు. హాయిగా అనిపించింది, చక్కగా అనిపించింది ఫ్రెండ్స్. అలా కూర్చొని మన అల్లలు వేవ్స్ మన వెనకాల వస్తుంటే హాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ఇస్ ఫ్రెండ్స్ బటర్ఫ్లై బీచ్.